అమరావతి అండి సార్ రండి. కాలనీ వాసులందరికీ ఒక చిన్న మీరు కొట్టండి. కొత్త ఇద్దరికీ అందదు. అంబేద్కర్ ఈగండి. దూరంగా పెట్టుకుంటే కొట్టుకు దూరంగా పెట్టు. దూరం నా కవర్ నా కవర్లో ఇస్తాను. అన్ని కూడా మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తాం. ప్రత్యేకంగా డ్రైన్స్ కోసం సిఆర్డీఏ కమిషనర్ గారి సమక్షంలో వాటన్నిటి కూడా చూడటం జరిగింది. ఖచ్చితంగా రానున్న కూడా మంచి నిమిత్తం కూడా చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. 4వ డివిజన్ 3.5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పరిపాలనలో ఎంత నిర్లక్ష్యానికి గురైందో నేలకు కొట్టినటువంటి తర్వాత మరి గద్దె రామోహన్ రావు యొక్క నాయకత్వంలో కేసీఆర్ చిన్ని గారి నాయకత్వంలో చంద్రబాబు గారి కాంట్రాక్ట్ ఫైన్లో కానీ తీసుకున్నాం. ఇంతకుముందు కూడా సుమారు ₹1 కోట్ల పైగా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ విధంగా ఎవరైతే ఈ రోడ్డు వాళ్ళందరికీ చెంపదెబ్బ పెట్టుగా కూడా ఈ రోడ్డు నెమ్మటే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తదుపరి మిగిలిన రోడ్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి 34 లక్షల రూపాయలతో ఎస్టిమేట్. ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లె ప్రాంతాల మీద పట్టణ ప్రాంతాల మీద దృష్టి పెట్టి అనేకమైనటువంటి రోడ్లని బ్రహ్మాండంగా నిర్మించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా విజయవాడ నగరంలో 4వ డివిజన్ లో కూడా అనేకమైనటువంటి కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతంగా కూడా తీసుకోవడం జరిగింది. అనేకమైనటువంటి రోడ్ల నిర్మాణాన్ని కూడా సకాలంలో పూర్తి చేసుకుని కొత్త రోడ్ల నిర్మాణానికి కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం ఉండగా మరి ఇక్కడ శాంక్షన్ అయినటువంటి రోడ్లన్నింటినీ కూడా నిర్దాక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు కానివ్వండి, అభివృద్ధిని అడ్డుకుంటా కూడా అనేక నిర్మాణాలని కొబ్బరికాయ కొట్టే స్టేజ్ లో కూడా ఆపేయడం జరిగింది. అటువంటి రోడ్ల నిర్మాణాన్ని కూడా మేము సకాలంలో కూడా పూర్తి చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. పోతే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి విజయవాడ నగర ప్రజల తరఫున ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో కూడా మరి ఆస్తి పన్ను మీద వడ్డీ రాయితీలు ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నది. ఈ రోజుకు కూడా వేలాది కోట్ల రూపాయలు నగర ఆస్తి పన్ను రూపంలో రాష్ట్ర రావాల్సి ఉండగా కూడా వందలాది కోట్ల రూపాయల్లోనే వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టేసి మరి వడ్డీ రాయితీలు ఆస్తి పన్నుదారులందరికీ కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేవిధంగా రానున్న కాలంలో విజయవాడ నగరపాలక సంస్థకు అందేటువంటి నిధుల్లో గద్దె రామ్మోహన్ రావు, కేశినేని శివనాథ్ గారి యొక్క సహాయ సహకారాలతో మరి ఈ ప్రాంతంలో స్టాప్ వాటర్ డ్రైన్స్ అన్నింటినీ కూడా నిర్మాణాత్మకంగా కూడా బ్రహ్మాండంగా నిర్మించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఈ రోజున 4వ డివిజన్ లో ఇవాళ రోజున 81 లక్షల రూపాయలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 9 నెలల్లో సుమారు ₹1 కోటి పైగా ఇక్కడే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా వర్కులు కూడా పూర్తవబోతా ఉన్నాయి. దానికి తోడు విజయవాడ నగరానికి చాలా అవసరమైన చుట్టుపక్కల
విజయవాడ నగరం చుట్టూ ఉన్న రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడానికి సిఆర్డీ కమిషనర్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశానుసారం కమిషనర్ గారు మొన్న వచ్చి నన్ను ఎంపీ గారిని కూడా తీసుకెళ్లి మొత్తం చుట్టుపక్కల ఏ రోడ్లు మనకు అవసరం సమీక్ష కోసం అధికారులతో కూర్చోవడం జరిగింది. దానికి అన్ని కూడా మహానాడు రోడ్ ఎక్స్టెన్షన్ నిడమాన్ రోడ్డు వరకు, అదేవిధంగా అన్ని రోడ్లు బల్లివారి వీధి రోడ్డు, ఇలాంటి ప్రధానమైన రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయడానికి కమిషనర్ గారు సుముఖం వ్యక్తం చేశారు. తొందరలో నెల 15 రోజులు అవన్నీ కూడా ఒక లైన్కి వస్తాయి. దాంతో పాటు మనకు ప్రధానమైన సమస్య వర్షానికి నీరు వచ్చే సమస్య ఉంది ఇక్కడ చాలా చోట్ల. వాటన్నిటి కూడా డ్రైన్లు ఏర్పాటు చేసుకోవడానికి 150 కోట్ల రూపాయలు సిఆర్డీ నుంచి మనకి ఇస్తున్నారు. దాంతో పాటు మరి ఎల్ఎన్టీ కంపెనీ గతంలో మిగిలిపోయిన పనులన్నీ కూడా చేయడానికి ఎల్ఎన్టీ కంపెనీ కూడా తొందరగా వస్తూ ఉంది. మనకి డ్రైన్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా వరకు ప్రాబ్లమ్ కొంచెం కూడా సమస్య పోతా ఉంది. ఈ ప్రధానమైన రోడ్లు అండర్ గ్రౌండ్ ఈ సైడ్ డ్రైన్స్ వీటన్నిటికి కూడా నిధులు సమకూర్చుకుని తొందరలోనే ఆ పనులు కూడా మొదలు పెడతామని మీ ద్వారా తెలియజేస్తాం.